దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కగా ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. మన ముందు 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, 15th ఆగస్ట్ యవనస్తుల కూడిక, మరి 27 50 దినాల ప్రారంభ సభ బెల్లంపల్లిలో ఉదయం 7 గంటలకి. కాబట్టి ఇవన్నీ మీకు ముందుగా చెప్పడానికి మీరందరూ ప్రిపేర్ అవుతారని. ఎలా ఉన్నారు? మీ ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి? కుటుంబం ఎట్లుంది? బిడ్డలు ఎట్లున్నారు? ఏమైనా ఇష్టం పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా? దేవుడు మిమ్మల్ని విడువడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది. మిమ్మల్ని ప్రేమించే తండ్రి మీకున్నాడు. ఏ విషయంలో భయపడకండి. ఏది నీకు జరిగినా దేవుని దాటి రాదు. క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలకి ఒక ధైర్యం, బలం ఏంటంటే దేవుడు ఉన్నాడని. ఈరోజు ఒకే ఒక్క మాట మీతో పంచుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. ఒక మాట చదివినాక మనం దేవుని వాగ్దానాన్ని ధ్యానిద్దాం. చూడండి, 27వ కీర్తన 2వ వచనం 2వ మాట. నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్రిల్లి కూలిరి. వింటున్నారా? కీర్తనకారుడు అన్నాడు, బాధ పెట్టేది ఏదొచ్చినా తొట్రిల్లి కూలారట. ఎందుకు? దేవుడే ఆయనకు వెలుగు, యెహోవాయే నా రక్షణ వెలుగై ఉన్నాడంటాడు. మరి నీకెవరు దిక్కు? దేవుడు. నీ బలం ఎవరు? దేవుడు. నీ శక్తి ఎవరు? దేవుడు. నీ సహాయం ఎవరు? దేవుడు. దేవుడు నీకుంటే నీ మీదకి శత్రువు దండు దిగినా ఏం కాదు. ఎవ్వరు ఏం చేయలేరు. ఎవ్వరు నీ జోలికి రాలేరు. ఎందుకంటే అంతగా నీ పక్షము కాపుదల చూపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈరోజు ఇంటి పరిస్థితులు, నీ కోర్టు కేసులో నీకు వ్యతిరేక, నీ దండు దిగిన కాపాడడానికి, విడిపించడానికి దేవుడు. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలు, సంఘము, సేవ, ఒకవేళ నీ మందిరం ఆగిందా, నీ సేవ ఆగిందా, ఏ శత్రువు నీ మీదకి లేచినా నీ శత్రువు తొట్రిల్లి కూలబోతున్నదట. నీ శత్రువులు తొట్రిల్లి కూల్చబడుదురు. ఈరోజు వాగ్దానం. నీ శత్రువులు తొట్రిల్లి అంటే ఇట్లా ఇదే కూల్చబడతారు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, అది రోగ శత్రువైనా, వ్యాధి శత్రువైనా, ఆర్థిక శత్రువైనా, అప్పు శత్రువైనా, మనుషులైనా, అపవాదిని ఏదైనా తొట్టిల్లి కూలబోతుంది. ఎందుకు? యెహోవాయే నీ రక్షణ, నీ వెలుగు. వాడు ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎంతమందికి రక్షణ లేదు, రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాలు, కృంగుదల అన్నిటి నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాధులు, బాధల నుంచి విడిపించి నీ కొరకు నిలబెట్టు ప్రభా. ఎవరు పడిపోయారు లేవనెత్తు. ఏ ఇంట్లో ఏ శోధకుడు నాడు పారిపోవాలి. ఒక కోర్టు కేసు ఉన్న బిడ్డలందరి పక్షంగా విడుదల కలగాలి. నాయన ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎక్కడే సమస్యలను విడిపించి వారిని లేవనెత్తి దండు వారి మీద దిగిన విజయం వారికి ఇచ్చి మీరు తోడై ఉండమని ఆశీర్వదిస్తూ, శుభములను పలుకుతూ, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవిస్తున్నాం. వారితో మీ సన్నిధి ఉంచండి. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ అయా మా యొక్క పరిచయంలో రైజ్ కావాలి. నీ రాజ్య స్థాపన జరగాలి. మా సంఘాలు, మా కుటుంబాలు, మా బిడ్డలు దీవించబడుదురుగా కానీ వర్ధిల్లు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 14 ఈవినింగ్ 15 యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. అంతేకాక 16 స్పెషల్ మీటింగ్ ప్రామిస్ ల్యాండ్, 15 ఈవినింగ్ స్పెషల్ మీటింగ్, 16 3 ఆరాధనలో ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి 14, 15, 16 3 రోజులు కల్వరి ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్. 15th ఆగస్టు ఉదయం 10 నుంచి 2 యవ్వనస్తులు, యవ్వన కుటుంబాల కూడిక పాలు పొందండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, 15th మరి యవనస్తుల కూడిక బెల్లంపల్లిలో కూడా 10 నుంచి 2 సాయంత్రం ఉజ్జీవ సభ, ఆదివారం 3 ఆరాధనలు. ఆగస్టు 27 మరి 50 దినాల 14 సంవత్సరం 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి. 15th అక్టోబర్ ముగింపు సభ. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అన్నమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభది.
మీకు తెలుసు గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా 10 రోజులైనా 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు, బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా నా దోషము